సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా అయితే 3 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ 6గురిని అత్యంత దారుణంగా, పాశవికంగా హత్య చేయడం జరిగింది. అందులో అతడి భార్య, 2 అతడి కొడుకులు, పాక్సో కేసు పెట్టిన పాప, వాళ్ళ తల్లి మరియు అమ్మమ్మ, ఈ 6గురిని చంపేసి అతడు ఏ విధంగా అయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నాడో, మనం అనుకున్నట్టుగానే 3 రోజుల తర్వాత అతడి శవం దొరికింది. ఆ శవం వద్ద ఒక మొబైల్ కూడా దొరికింది. అందులో కూడా అతడు ఏ విధంగా అయితే ఆయన ఆత్మహత్య కారణం ఆ వీడియోలో, ఫోన్ వీడియోలో ఉందని తెలుస్తుంది. మరి పోలీస్ విచారణలో, ప్రెస్ మీట్లో అన్ని తెలుపనున్నారు. కుమార్కి సంబంధించిన పూర్తి ఎపిసోడ్లో ఏదైతే హత్యలు, ఆత్మహత్యలు, వీటిని ఆధారం చేసుకుని సమాజానికి ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఒక సందేశం ఇవ్వదలిచాను. దయచేసి ఎవరెవరైతే తమ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారో, ఆడపిల్లలైతే వారి ప్రవర్తన, మగపిల్లలైతే వ్యసనాలకు బానిసవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది మనందరిపైన ఉంది. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఏదైతే రాజ్ కుమార్ వల్ల 1 కాదు, 2 కాదు, 3 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మరియు 6గురు ప్రాణాలు పోయాయి. అటు సమాజం ఇతడి తల్లిదండ్రులు, వాళ్ళ అన్న జీవితాంతం ఈ బాధను, ఈ మచ్చను వాళ్ళు భరిస్తూ బతకాలి. వీడు ఏ విధంగా అయితే మానసికంగా కుంగిపోయాను, అమ్మాయి నాకు మోసం చేసింది, లేదా అప్పులు పాలయ్యాను, లేదా క్రికెట్ బెట్టింగ్లో మరియు ఫ్రాడింగ్లో, అటువంటి ఏదైతే ఆన్లైన్ గేమింగ్లో వీడు ఆత్మహత్య చేసుకున్నా, వాళ్ళ అన్న చెప్పాడు, నువ్వు చచ్చినా సరిపోయేదిరా, నువ్వు ఎప్పుడైతే విషం తాగావో అప్పుడైనా చావాల్సింది, అనవసరంగా నువ్వు ఇంతమందిని చంపి ఇంత తేలిక చావు చచ్చావు, ఇంత ప్రశాంతంగా చచ్చావు. పోలీసుల్ని అడిగాడు, బతిమిలాడాడు, వీడిని ఇంకా హింసించి చంపాల్సింది సార్, ఎన్కౌంటర్ చేయాల్సింది సార్ అని. అయితే కుక్క చావు చావడం అంటే, దిక్కులేని చావు చావడం అంటే, మనిషి ఏ పాపాలైతే చేస్తాడో ఆ పాపాలకు ప్రతిఫలం ఈ ప్రపంచంలోనే అనుభవించి తీరుతారు అని చెప్తారు. అయితే ఈ కర్మఫలం అనేది ఇతడు అనుభవించి తీరాడు. కావున ఎవరెవరైతే ఇటువంటి హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, హింసకు కానీ వాళ్ళు ఒడిగడుతుంటే, దయచేసి ఈ రాజ్ కుమార్ ఎపిసోడ్ని మీరు గ్రహించాల్సిందిగా, దీని నుంచి పాఠం నేర్చుకోవాల్సిందిగా అడ్వకేట్ సాదిక్ షేక్ మీకు ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఇచ్చే సందేశం ఇదే అని గ్రహించి ప్రతి ఒక్క సోషల్ మీడియా గ్రూప్స్లో ఖచ్చితంగా ఈ సందేశాన్ని చేరవేయాలని మిమ్మల్ని కోరుతున్నారు. మీరు చూస్తే ఏదైతే రాజ్ కుమార్ వాళ్ళ పెద్దన్న ప్రతి అంశంలో అతన్ని వెనకేసుకుంటూ వచ్చాడు, సొంత తమ్ముడు కదా, మారుతాడు కదా అని సహకరిస్తూ వచ్చాడు. అటువంటి అన్న కూడా తమ్ముడి శవం ముందు వచ్చి శవాన్ని చూస్తూ కూడా శాపనార్థాలు పెట్టారంటే, ఆ ఏడుస్తూ బాధలో కూడా నిస్సహాయతను ప్రకటించాడు. ఎందుకురా ఆ పిల్లలను చంపావు, వాళ్ళని నేనైనా పెంచుకునేవాడిని అని చెప్పి సొంత అన్న ఏ విధంగా అయితే ఏడుస్తూ అతడి గురించి మాట్లాడడం జరిగిందో, అక్కడ ప్రతి ఒక్కరిని కూడా భావోద్వేగానికి గురి చేసింది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. చూసిన వీడియో రాజ్ కుమార్ వాళ్ళ పెద్దన్నది, సొంత పెద్దన్న. చాలా అంశాల్లో చావు బతుకుల్లో ఉన్నా కూడా అతన్ని ఏదైతే మందు తాగడం జరిగిందో అప్పుడు ఇతడిని కాపాడాడు, హాస్పిటల్లో ఉంచి. బెయిల్ కూడా యాంటిసిపేటరీ బెయిల్, కుటుంబం సహకారం లేనిదే అతడు బయటికి వచ్చేవాడు కాదు. ఇంత చేసినా కూడా చివరికి అన్నయ్యకి ఆ కన్నీళ్లే మిగిల్చాడు. ఒక హంతకుడిగా ఆ కుటుంబాన్ని మరక మరియు మచ్చ వేసి వెళ్ళాడు. అందుకోసమే పాపం చాలా బాధపడుతూ అతడు ఆ విధమైన వీడియో మీ అందరూ ముందు నేను ప్లే చేయడం జరిగింది. ఇంకా పోలీసుల విచారణలో, ప్రెస్ మీట్లో చాలా
నిర్ఘాంతపోయే విషయాలు తెలియనున్నాయి. పాపం ఇతడి భార్య ఏదైతే ఆమెను 5 సంవత్సరాలు పెద్దదైనా ట్యూషన్ టీచర్ని బలవంతం చేసి పెళ్లి చేసుకున్నాడో, ఆమెకు వచ్చిన ఎంగేజ్మెంట్లు అవన్నీ ఏదైతే తెగ్గొట్టి, అయితే ఇతడు చాలా సైకాలజికల్గా ఇతన్ని కుటుంబం వాళ్ళు చదవలేకపోయారు. అందుకోసమే ఇంత ఘోరాలు జరిగిపోయాయి. మనం కూడా మన పిల్లలను పూర్తిగా కట్టుబాటులో ఉంచుతూ వాళ్ళ పెంపకం, వాళ్ళ భవిష్యత్తు గురించి బాటలు మనం వేయండి. వాళ్ళ లైఫ్ అనేది ఇలానే ట్రాక్లెస్గా అయిపోయి పట్టాలు దాటి ఈ విధంగా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఆజాద్ కలాం మీడియాను మరిన్ని అప్డేట్స్ మరియు వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.